వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నా. డైరెక్ట్ ఏంటంటే ఎడిటింగ్ లేకుండా క్లిప్ తీయడము అనే ఉద్దేశం చొప్పున అట్లా అద్దంకి కెమెరా స్టార్టింగ్ పాయింట్ పెట్టిన. ఎస్, మీరు తమ్నేల్ చూసినారు, టైటిల్ చూసినారు, మీకు అర్థమైపోయింది. మనము ఈరోజు అనగా 29th నవంబర్ 2025 సంవత్సరం కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉన్నాము. ఇది ఈ మధ్యలో మీరు ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా ఓపెన్ చేసిన, రెగ్యులర్గా చాలా ఛానల్స్లలో దీని గురించి మీకు వినబడుతున్నది. అండ్ నేను తెలుసుకున్నది, నేను చూస్తున్నది మీకు చూపించాలని అనుకుంటున్నా. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్, కొత్తగా కడుతున్న ఎంట్రన్స్. పిల్లర్స్ అన్నీ వేసేసినారు. న్యూస్ ఛానల్స్లలో అయితే అంటున్న విషయం ఏంటంటే డిసెంబర్లో ఓపెన్ అవుతుండొచ్చు అని. బట్ చూడాలి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఓపెన్ అవుతుందని. అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్మెంట్ రాలేదు. మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే హైడ్రా హ్యాండిల్ ఉంటుంది, ట్విట్టర్లో ఉంటుంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అది చెక్ చేయొచ్చు. కుక్కట్పల్లి నల్ల చెరువు సుమారు 16 ఎకరాల వరకు ఉండేనంట ఇది. అండ్ దాని తర్వాత మొత్తము ఆ చెత్త వ్యర్థం అంతా తీసేసి కొన్ని కూల్చివేతలు చేసి 28 ఎకరాల నుండి 30 ఎకరాల వరకు దీన్ని తీసుకొని రావడం జరిగిందని మనకున్న ఇన్ఫర్మేషన్. కొన్ని చోట్లేమో 28 ఎకరాస్ అని అంటున్నారు, కొన్ని చోట్లనేమో 30 ఎకరాలని అంటున్నారు. సో అట్లా 28-30 మధ్యలో ఎకరాలలో ఈ చెరువుని అభివృద్ధి చేస్తున్నారు హైడ్రా ఆధ్వర్యంలో. చూసుకోవచ్చు ఇక్కడ డౌన్కి ఇట్లా రాళ్ళు ఇవన్నీ పెడుతుంటారు కదా, ఆ రాళ్ళని అయితే డమ్ చేస్తున్నది లారీ ఇక్కడ. ఇక్కడ మధ్యలో ఒక కుంట లాంటిది ఏర్పాటు చేస్తున్నట్టయితే నాకు అర్థమవుతున్నది. దీని అంతా తర్వాత వాటర్ తోటి నింపుతుండొచ్చు. ఇక్కడ అంతా అంబర్పేటలో బతుకమ్మ కుంటకి ఏదైతే పెయింట్ వేసి రాసినారో అలా రాస్తుండొచ్చు అని అనుకుంటున్నా. అండ్ ఇదిగోండి, ఆల్రెడీ స్కిడ్ అయింది మనకి కాలు ఇక్కడ. రెగ్యులర్గా మనము హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు చేస్తున్నాం, మీరు అందరూ చూస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రౌండ్ అట్లా వాక్ చేద్దామని అనుకుంటున్నా. రీసెంట్గా అంబర్పేట బతుకమ్మ కుంట వీడియో కూడా చాలామంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇక్కడ లాంగ్లో చూస్తే ఈ బిల్డింగ్ కూల్చివేసినట్టయితే మనకు కనబడుతుంది. ఇదంతా ఇంకా ఐరన్ ఫ్రేమ్ లేచి ఉంచినారు. ఇదంతా వర్క్ ఫినిష్ కాలేదు ఇంకా, కానీ కంటిన్యూ వర్క్ జరుగుతుంది. మేము పొద్దున్నే వచ్చి సుమారు దాదాపు ఒక అర్ధ గంట వరకు కూడా అవుతుండొచ్చు. మేము వేరే సైడ్ ఆపి రౌండ్ తిరిగి అబ్జర్వ్ చేసి కొంచెం నేను నాతో పాటు కలిసి వచ్చిన సాయన్న డిస్కస్ చేసి ఇక వీడియో స్టార్ట్ చేయడానికి టైం పట్టింది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక మీ చుట్టుపక్కల ఏమన్నా అభివృద్ధి పనులు జరుగుతుంటే దయచేసి వీడియో కింద డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాము. ఇదిగోండి ఇదంతా మొత్తం సీకులు ప్లస్ ఇవన్నీ కట్ చేస్తున్నారు. వెనక లారీ వస్తుంది, సౌండ్ మీకు వినబడుతుంది అనుకుంటున్నాను నేనైతే. వాకర్స్ అయితే మార్నింగ్ వాకర్స్ మంచిగా ఆనందంగా హ్యాపీగా వాకింగ్ చేస్తున్నారు. ఇగో ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని పోతున్నది లారీ. ఈడున్నాయిగా రాళ్ళు మొత్తం, ఇది రాళ్ళు అందులో వేస్తుంది, అది తీసుకోబోతుంది. మనము అక్కడి నుండి వచ్చినాం. ఇక్కడ ఇట్లా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సేమ్ స్టార్టింగ్ పాయింట్లో అక్కడ ఉన్నట్టు.
చాలా అంటే చాలా విశాలంగా కనబడుతుంది ఇది. దీనికి ఇట్లా రూట్ ఏర్పాటు చేసినారు ఇలా వెళ్ళడానికి. ఫ్యూచర్లో మరి పబ్లిక్ పోవడానికి ఇట్లా వాక్ చేయడానికి రూట్ ఉంటుందా లేదా అనేది చూడాలి. నేనైతే అనుకుంటున్నా ఉంటుందని, ఇలా వెళ్ళిపోయి ఇలా సైడ్ వెళ్ళిపోయి అట్లా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళొచ్చు అని. ఇంకా కొన్ని రోజులు అయితే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ప్రహారీ గోడల్లాగా మొత్తం వాటిని ఏమంటారు, ఐరన్ ఫ్రేమ్ వేసినారు, ఎల్లో కలర్ పెయింట్ ఇచ్చినారు. పక్కనే ఇల్లుంది. ఇలా గోడ కట్టకుండా ఐరన్ ఫ్రేమ్ వేసి చుట్టూ కట్టినారు. మొత్తం ఇటు సైడ్ అంతా ఇల్లులు ఉన్నాయి. ఈ కాలనీ పేర్లు ఏందో మనకు అంత ఐడియా లేదు. మీకేమన్నా ఈ బ్యాక్ సైడ్ ఉన్న కాలనీ పేరు ఏమన్నా ఐడియా ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మనం ఈ ఏరియాకి చాలా కొత్త. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళు, మా నాన్న కుకట్పల్లిలో ఉండేది అని మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు. చిన్న ఉన్నప్పుడు మా అన్న పుట్టిన కొత్తలో, అంటే నాకు తెలిసి అప్పటికి 89 ఆ టైంలో కుకట్పల్లిలో ఉండేదంట. నేనేమో 91లో పుట్టిన. 94లో మేము బోడుప్పల్కి వచ్చేసినాం. ఇదిగోండి ఇదంతా ఒక సపరేట్ సెక్షన్. ఇట్లా వాకింగ్ చేయడానికి ఉన్నట్టుగా ఇక్కడ కడుతున్నట్టుగా మనకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ దీని చుట్టూ కూడా చిన్న చిన్న ఐరన్ రాడ్లు ఉన్నాయి చెరువు చుట్టూ కూడా. ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా, ఇది పిల్లర్. ఈ పిల్లరు ఇంకా దీనిపైన లైట్స్ వస్తాయి. నేను కొంచెం అంబర్పేట బతుకమ్మ కుంట చూసి వచ్చిన కాబట్టి నాకు ఐడియా వస్తుంది. ఇక దీనికి చాలా ఎంట్రెన్స్ ఇస్తారా లేదా ఒకటే మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుందా అనేది చూడాలి. మధ్య మధ్యలో చిన్న గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాప్లలోకి చాలామంది అయితే ఇప్పుడైతే వస్తున్నారు. ఫ్యూచర్లో ఒకటే ఎంట్రెన్స్ ఉంటుండొచ్చు అని అయితే అనుకుంటున్నా. ఇదిగో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇందులో నుంచి కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. మేము కూడా స్టార్టింగ్ అక్కడ ఒక గ్యాప్ ఉంటే అందులో నుండి వచ్చినాం ఫస్ట్. అరే ఇది కాదు అని మళ్ళీ మెయిన్ ఎంట్రీ సైడ్ వచ్చినాము. మ్యాక్సిమం కొన్ని వీడియోలు మన ఛానల్ అన్కట్ ఉంటాయి, ఎందుకంటే స్టార్టింగ్ అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు అన్కట్ వీడియోలే చేస్తాం. దాని తర్వాత ఎక్కడెక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడే తీసే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక ఐరన్ రాడ్ ఉంది ఇక్కడ. ఒక్కసారి చెరువు వ్యూ చూద్దామా. 3, 2, 1 గో. వావ్, ఒక రౌండ్ కొడితే మస్తు అయిపోతుంది వాకింగ్. నాకు తెలిసి చిన్నగా లేదు ఇది. ఇక్కడ మొత్తం ఇల్లులు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇటు కూడా. ఇదిగోండి పెయింట్లు వేస్తున్నా అన్న అక్కడ లాంగ్లో. వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మీ ఇంటి పక్కన కూడా ఏమైనా చెరువులు ఉన్నాయా? ఆ చెరువులలో ఏమైనా వర్క్ జరిగితే దయచేసి ఆ చెరువు అడ్రస్ డీటెయిల్గా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. లేదా ఎలాంటి వర్క్ జరగకపోతే ఆ చెరువు ఫోటో తీసి @ హైడ్రా ఒక ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, లేదా ట్విట్టర్ బెస్ట్. ఆ ట్విట్టర్ అంటే దాని పేరు ఎక్స్గా మారింది, కానీ మన వాడుక భాషలో ట్విట్టర్ అనే వచ్చేసింది. ఆ చెరువు ఫోటో డీటెయిల్ అడ్రస్ పెట్టి మాకు కూడా డెవలప్ కావాలని పెట్టండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదంతా రోడ్డు క్లియర్ చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతున్నది. ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి ఇందులో.
ఇదిగోండి అన్న పెయింట్లు వేస్తున్నాడు. వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. ఇంతసేపు మనం ఆ రూట్లో నడిచినాం కాబట్టి కొంచెం ఇందులో నడుద్దామని ఇటు సైడ్ అయితే రావడం జరిగింది. కింద అంతా ఫ్లోరింగ్ చేయాలి. ఏం పెడతారో, బండలు పెడతారా, సిమెంట్ తోటి మొత్తం ఫ్లోర్ చేస్తారా, ఏంటిది అనేది మనమైతే చూడాలి. ఇంకా చాలా టైమే పట్టేటట్టు ఉంది ఓపెనింగ్కి. బట్ మేబీ చెప్పలేం, డే అండ్ నైట్ కంటిన్యూగా వర్క్ చేస్తే త్వరగానే ఫినిష్ అవుతుండొచ్చు. ఎస్, మధ్యలో చూడండి ఆ చెట్టును అలానే ఉంచడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అయి ఉండొచ్చు చెట్టు మేబీ, కానీ చెట్టు ఆ రకంగా ఉండడం మంచిదే. పక్షులు కూడా వచ్చి ఆహ్లాదకరంగా అక్కడ రెస్ట్ తీసుకుంటాయి. మ్యాక్సిమం మనం ఏంటంటే ఇలా వాకింగ్ ఏరియాకి వచ్చినప్పుడు వాకింగ్ చేసుకుంటూ ఫుల్ వీడియో చేస్తుంటాం అన్కట్. అండ్ కొన్ని చోట్ల మనము రోడ్ల దగ్గరికి వెళ్తే నాన్ స్టాప్గా అన్కట్గా వీడియో తీస్తాం. ఎందుకంటే జనాలకి కట్ చేస్తే కొన్ని అర్థం కావు అని అట్లా అన్కట్ వీడియోలు ప్లాన్ చేస్తాము. అది రెగ్యులర్గా మన ఛానల్లో ఫాలో అయ్యే వారికి తెలుసు. బట్ మీకు టైం ఉంటేనే చూడండి, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఇదిగోండి ఇలా కడుతున్నారు చిన్నపాటిది. ఇది వాకర్స్ కిట్ సైడు. మరి అటు సైడు మేబీ కొన్ని గేమింగ్ జోన్లు పెడుతుండొచ్చు, కొంచెం జిమ్ ఎక్విప్మెంట్ లాంటివి పెడుతుండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. కంపల్సరీ పెడతారు అవి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని, అండ్ జిమ్ కోసం కొన్ని. వావ్, అసలు చిన్నగా లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సుమారు 12 నిమిషాలు నడిచేసినాము. ఒక్క రౌండ్ కొడితే మస్తు. అండ్ ఇంతకు ముందుకు మీరు ఈ నల్ల చెరువుని ఎప్పుడన్నా చూసినారా? చూస్తే అప్పుడు మీరు ఎలా ఫీల్ అయినారు, ఇప్పుడు డెవలప్ అవుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ కుకట్పల్లికి సంబంధించిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి వాళ్ళకి ఈ లింకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి ఎండింగ్లో మాత్రము ఈ ఇల్లు ఆనుకొనే ఉంది ఇక్కడ. వావ్, చెరువు చూడండి ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూపిద్దామా? వావ్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఆ వ్యూ అయితే మస్తు ఉంది. ఇంకా ఇక్కడ రీల్స్ చేసుకునే ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే పండగనే. అండ్ బేసికల్గా ఇలా చెరువులు అభివృద్ధి చేయడంపై మీ ఒపీనియన్ ఏంటిది అనేది వీడియో కింద కమెంట్ చేయండి. ఇక్కడ ఏమొస్తుందో ఐడియా అర్థం కావట్లేదు. పెద్ద పిల్లర్ వచ్చేటట్టుగానే కనబడుతుంది. ఏది కన్స్ట్రక్షన్ చేస్తారో చూడాలి. ఫినిష్ అయిపోయాక మనకు అర్థమవుతుంది. ఇదిగోండి ఎండింగ్లో ఇల్లు ఉంది ఇట్లనే. ఇక పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి లాస్ట్లో. ఈ మోటార్లతోనే వాటర్ అంతా తీసేస్తున్నట్టున్నారు. పాజ్ పెట్టినా అనమాట, సాంగ్ ఎక్కువ వినబడుతుందని కొంచెం ఆగి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా పాజ్ నుండి. మేబీ ఇక్కడ ఎండ్ చేద్దామా వీడియో అనే ఆలోచనలో నేనున్నా. మిగతా అంటే సగం నడిచినాము మనము ఇలా రౌండ్లో హాఫ్ సర్కిల్ నడిచినాము, ఇంకా హాఫ్ సర్కిల్ ఉన్నది. ఆ పాటలు వస్తున్నాయి, మళ్ళీ ఇంటికి పోయి వాయిస్ ఓవర్ ఇవ్వడము, మళ్ళీ అదంతా న్యాచురల్ రికార్డింగ్ ఉండదు. అందుకంటే మీ అందరు తెలుసు, వాయిస్ ఓవర్ ఈజ్ డిఫరెంట్, న్యాచురల్ రికార్డింగ్ ఈజ్ డిఫరెంట్. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మనకి వేరే ఆడియోస్ వినబడద్దు, అవి మ్యాచ్ కావద్దు. అదే యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఇంత కష్టపడ్డది మళ్ళీ వృధా కావద్దు. చూస్తున్నా, పాటలు వినబడకపోతే మాత్రం ఖచ్చితంగా ఎండింగ్ వరకు ఇట్లా రౌండ్ తిప్పి వీడియో చేద్దాము, లేకపోతే కట్ చేసి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేయాలి. ప్రజెంట్ అయితే ఆలోచనలో పడ్డాం, బట్ నడుస్తున్న పాటలు ఆగినాయి. ఇదిగోండి టైము 14 నిమిషాలు అయిపోయింది వీడియో రికార్డింగు. అండ్ చూస్తున్నారు కదా, కంటిన్యూగా ప్రతి చోట రౌండ్ పనులు అయితే జరుగుతున్నాయి. అబ్బా, వ్యూ మస్తుంది. మేబీ థంబ్నెయిల్ కొరకు ఇదే వాడుకుందాం అని అనుకుంటున్నా. చూస్తున్నా, ఫోటో తీస్తున్నా. వావ్, అమేజింగ్, సూపర్గా ఉంది. ఇలా చెరువులను అభివృద్ధి చేయడంపై మీ ఒపీనియన్ ఏంటిదని ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మర్చిపోకండి, మీ చుట్టుపక్కల ఏమైనా చెరువులు ఉండి అవి మీకు అభివృద్ధి కావాలనుకుంటే
హైడ్రా అఫీషియల్ అకౌంట్ ఉంటుంది ఎక్స్లో, అంటే ట్విట్టర్లో. అక్కడ పోయి ఆ ఫోటో పెట్టి వాళ్ళని ట్యాగ్ చేసి డీటెయిల్ అడ్రస్ ఇవ్వండి. మేబీ వాళ్ళు కూడా స్పందిస్తుండొచ్చు అని అనుకుంటున్నా. వైడ్ ఇస్తా, ఒక్కసారి చూద్దాం. వా 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 చల్ల గాలి వస్తుంది అలా వాకింగ్ చేస్తుంటే, నాకైతే మస్తు అనిపిస్తుంది. వైడ్ యాంగిల్లో ఎలా ఉంది మీకు కమెంట్ చేయండి. వైడ్ యాంగిల్లో ఈ చెరువుని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇదిగో ఇదంతా ఇలా కడతారు, ఇక్కడ కట్టేసినారు. నాకు తెలిసి ఇక్కడ ఏదైనా రాస్తారు కొటేషన్ లాంటిది, లేదా పెయింటింగ్ లాంటిది వేస్తారు అని అనుకుంటున్నా. మరి మొత్తం ఇట్లా కడతారా, కొన్ని చోట్లనే ఇట్లా కడతారా అనేది చూడాలి మనము. ఈ రకంగా అయితే సిమెంట్ తోటి ఇక్కడ కట్టేసినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ సాంగ్స్ వినబడుతున్నాయి. మ్యాక్సిమం అందుకే మౌత్ మైక్ దగ్గరనే పెట్టినా, చూడాలి. ఇదిగోండి ఇక్కడ కట్టినారు కదా, లాంగ్లో మీకు జూమ్ చేసి చూపిస్తా. మళ్ళీ అక్కడ అట్లా సిమెంట్ తోటి ప్లే చేసినారు, మధ్యలో గ్యాప్ అంతా నార్మల్గా ఉన్నది, చూడాలి. మేము ఏం చేసినామంటే ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తే ఇక్కడ దాకా చూపించింది స్టార్టింగ్లో. అక్కడ ఆగినాము, ఆగి మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడుందని ఒకరిని అడిగితే కొంచెం ముందు పోతే ఇక్కడనే ఎంట్రన్స్ ఉందన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ గ్యాప్ ఇచ్చినారు. ఫ్యూచర్లో ఈ రైలింగ్ మొత్తం పెట్టేస్తారా లేదా అనేది తెలియదు. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో నుంచే మేము వచ్చినాము ఫస్ట్. మళ్ళీ ఇదంతా కరెక్ట్ కాదు, ఇది ఎందుకో ఇంకో ఎంట్రన్స్ ఉంది, లాంగ్లో వర్క్ జరుగుతుంది అనుకొని మళ్ళీ రౌండ్ తిరిగి అక్కడ బైక్ ఆపి వీడియో స్టార్టింగ్ పాయింట్ మీరు చూసినారు కదా, అక్కడ నుంచి మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. మీరు గూగుల్ మ్యాప్స్లో కుకట్పల్లి నల్ల చెరువు అని పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఆ మ్యాప్ గైడ్ చేస్తుంది, అది చూసి వచ్చేయండి. ఇదైతే రైలింగ్ చూస్తున్నారు కదా మొత్తం, ఇది ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది, బట్ కొంచెం ముందుకు వెళ్తే మీకు చూపిస్తా, ఎల్లో కలర్ పెయింట్ వేస్తున్నారు మొత్తము. వర్క్ అయితే ఎక్కడ పెయింట్ వేసే వాళ్ళు పెయింట్ వేస్తున్నారు, ఈ కంకర డమ్ చేసే వాళ్ళు కంకర డమ్ చేస్తున్నారు, ఇది కట్టే వాళ్ళు కడుతున్నారు. చాలామంది ఎంప్లాయీలను పెట్టి వర్క్ అయితే కంటిన్యూగా జరిగిస్తున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా చక్కగా పనులు జరుగుతున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా చూసుకోండి, ఇక్కడ అంతా మంచి చెట్లు కూడా ఉన్నాయి. నేను ఆ చెట్లు చూపించడం మర్చిపోయినా. ఇవన్నీ ఇటు బార్డర్కి అయితే చాలా చక్కగా చెట్లు ఉన్నాయి. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమింగ్ చేసి ఐరన్ మొత్తం ప్లేస్ చేసి దాని తర్వాత పెయింట్ వేస్తారు. ఐరన్ ఫ్రేమింగ్ అయితే చేస్తున్నారు. అక్కడ మనకి జస్ట్ ఇట్లా రాడ్లు మాత్రం మీకు కనబడ్డాయి కదా, ఇక్కడ చూడండి ఈ రాడ్లకు సంబంధించిన వర్క్ ఫినిషింగ్ దశలోకి వచ్చింది ఇక్కడ. ఎస్, ఇదిగోండి ఇది ఫెన్సింగ్ అంటుంటాం కదా, దీన్ని మొత్తం వేసేసినారు. మార్నింగ్ మీరు ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు, వాకింగ్ చేసి అలవాటు ఉంటే మీరు మ్యాక్సిమం వాకింగ్ చేసిన కిలోమీటర్స్ ఏంటిది అనేది కూడా కమెంట్ చేయండి. మనం ఎక్కడికి వెళ్ళినా మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకోవడం మనము తెలుసు. మీరు మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. వావ్, పైన స్కై చూడండి, కింద చెరువు చూడండి, లేక్ చూడండి, బ్యూటిఫుల్గా కనబడుతుంది. నాకైతే మీకు కూడా అంతే బ్యూటిఫుల్గా కనబడుతుంది అనుకుంటున్నా. ఒకసారి టైం ఉంటే విజిట్ చేయండి, పొద్దున్నే రండి, వాక్ చేయండి సరదాగా. చాలామంది ఉన్నారు ఇక్కడ వాకర్స్, వాక్ చేస్తూనే ఉన్నారు. ఇదిగోండి పెయింట్ వేస్తారని నేను చెప్పినా కదా, ఇప్పుడు రైట్ సైడ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి పెయింట్ వేస్తున్నారు, ఇదిగోండి పెయింటింగ్. అండ్ ఇదంతా ఖాళీగా ఉండే కదా ఇంతసేపు, పెయింట్ లేకుండా ఉండే కదా. కొంచెం ముందుకు మనం ఇలా దాటగానే మనకి ఇక్కడ మొత్తం పెయింటింగ్ కనబడుతుంది, చూసుకోవచ్చు. క్లోజా? ఎప్పటి నుండి? టైం అయిపోయిందా? ఓకే, ఇదిగోండి ఇదంతా గ్యాప్ ఉంది, ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు. అక్కడ అన్న నిలబడి పార్క్ క్లోజ్ అన్న, వాకింగ్ టైం అయిపోయింది, ఎందుకంటే వర్క్ జరుగుతుందని అన్నాడు. సో మనం అక్కడ బండి పెట్టినాం కాబట్టి మనం అక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో ఇది మన
నల్ల చెరువు కుకట్పల్లికి సంబంధించిన వీడియో కంటిన్యూ వర్క్ జరుగుతుంది. రౌండ్ మొత్తం ఇట్లా ఫెన్సింగ్ వస్తుంది. ఇక్కడ పెయింట్ వేస్తున్నారు. ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఫెన్సింగ్ ఉంది, దానికి పెయింటింగ్ వేస్తున్నారు. అండ్ ఇట్లా రైట్ సైడ్ మన విజువల్లో రైట్ సైడ్ మొత్తం ఇలా మొక్కలు ఉన్నాయి, మధ్యలో చెరువు ఉంది, మధ్యలో అక్కడ కుంటలాగా ఏర్పాటు చేస్తారు. అది కూడా చెప్పిన. ఎంట్రీ పాయింట్లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చూపించిన. అండ్ మధ్యలో సిమెంట్ ఇలా డౌన్ ర్యాంప్ లాగా వేసినారు, అవి అన్నీ చూపించిన. మొత్తం మ్యాక్సిమం 90% అయితే మనం కవర్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. మొత్తం ఆల్మోస్ట్ నడిచేసినాం, ఇంకొక 100-150 మీటర్స్ నడిస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ సౌండ్ ఎక్కువ వినబడుతుంది. ఐ హ్యావ్ టు ఎండ్ ద వీడియో అనమాట. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ అక్కడ స్టార్టింగ్లో అక్కడ మొక్కలు కనిపిస్తున్నాయి కదా, నా ఫింగర్ చూపిస్తున్నాయి కదా, అక్కడ కొన్ని నార్మల్ ఎక్సర్సైజ్ చేయడానికి నార్మల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ప్రీవియస్ నుంచే ఉన్నాయి అనుకుంటా. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంది కూడా, అక్కడ ఆడుకుంటున్నారు. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజిలేశ్వరు వెళ్ళిపోమని